ఈ మోయాబీయులు గర్వించడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాళ్ళకు దేవుడిచ్చిన భూభాగం చాలా అద్భుతమైన భాగం, చక్కగా పంటలు పడుతాయి, సమృద్ధి కలిగిన పట్టణం అండి. ఏ పంట వేసినా కూడా పంట కూడా ఉండదు. అసలు ఆ దేశాన్ని పరిపాలించే రాజే ఇశ్రాయేలు రాజుకు సుంకం కడతాడు. లక్షల లక్షల గొర్రెలు, ఎద్దులు. అబ్బో, అసలు అతను కట్టిన సుంకాన్ని బట్టి చూస్తే, వాడు ఆ రాజు పంపిన ఆ ముడుపుని బట్టి చూస్తే అసలు ఆ దేశం ఎంత సుసంపన్నమైన దేశం అర్థమైపోద్ది. జాగ్రత్త మనసు పెట్టడం లేరా? వీళ్ళని దేవుడు శిక్షించడానికి, వీళ్ళ గర్వం వీళ్ళు బయటికి వెలగక్కడానికి కారణాలు చాలా ఉన్నాయి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. మీరు యెషయా పుస్తకం 16వ అధ్యాయం 6వ వచనం, ఇర్మియా పుస్తకం 48వ అధ్యాయం 29వ వచనం, యెషయా 16వ అధ్యాయం, ఇర్మియా 48వ అధ్యాయం మొత్తం మోయాబీయుల గురించిన వివరాలే మీకు కనబడతాయి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 4వ వచన భాగం చదవండి. వీళ్ళు శాపానికి కారణం ఏంటో మొదటిగా ద్వితీయోపదేశకాండం 23:4. మీరు ఐగుప్తులో నుండి వస్తుండగా నిన్ను శపించుటకు బహుమానములిచ్చి. వాస్తవానికి ఇశ్రాయేలీయులు, ఈ మోయాబీయులు ఒక మాటలో చెప్పాలంటే అన్నాదముల పిల్లలని చెప్పొచ్చు. అంటే బంధురికం ఉంది, వాళ్ళకి బంధుత్వం ఉంది. వాస్తవానికి దేవుడు ఏమంటున్నాడు, మీ ప్రయాణ యాత్రలో ఆ దేశం గుండా వెళ్ళేటప్పుడు, అరే మా బంధువురా, మా బంధువు అని అన్నపానాలు తీసుకొచ్చి మీ ఆకలి తీర్చి అవసరాలు కనుక్కోవాల్సిన వీడు మీ నష్టాన్ని, మీ నాశనాన్ని కోరి ఇదిగో ఒక సోదిగాని తీసుకొచ్చి శపించడం ప్రారంభించాడు. ఈ చేతబడులు నమ్మే వాళ్ళు ఏం చేస్తారో చూడండి. కొంతమంది సొంత తమ్ముడి మీద ప్రయోగం చేస్తారు, సొంత ఇళ్లలో వాళ్ళ మీద ప్రయోగాలు చేస్తుంటారు. ఏవేవో రకరకాల ప్రయత్నాలు. మాయా ప్రపంచంలో మాయగాళ్ళు లేకపోలే. దేవుడికి స్తోత్రం కలుగునగాక. లేకపోతేనేమో ఏదో ఒక ప్లాన్ గీసి ఎవరికొకరు సుఫారీ ఇచ్చి ప్రీ ప్లాన్ మటన్లు చేయించేయడం. వీళ్ళని దేవుడు ఎందుకు అసహించుకున్నాడంటే వీళ్ళు వక్రజనం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 11వ వచన భాగం మీరు చదివినా ఒక సందర్భం మీకు కనబడుతుంది. జాగ్రత్త అండి. వాస్తవం మోయాబులు అంత కంగారు పడాల్సిన పర్లే. ఆ మోయాబు రాజు బాలాకి అంత కంగారు పడ, మన బంధువులు రా నాయన, వాళ్ళతో ఒక మాట మాట్లాడదాం, మనోళ్ళేగా. ఇప్పుడు అబ్రాహాము, లోతు, మా తాతల 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 పెద్దలకై వాళ్ళ ఇంట్లో వాడేగా, ఒక మాట మాట్లాడితే మనోళ్ళే కదా అని స్వచ్ఛందంగా వెళ్ళి ఒక మాట మాట్లాడడం మానుకొని వాళ్ళని ఎలాగైనా ఓడించాలి, వాళ్ళని ఎలాగైనా శపించాలంటే ఎటువంటి జనం ఉంటున్నారయ్య అంటే ఈ రోజుల్లో కూడా పక్కోడు నాశనం అవుతుంటే సంకలు కొట్టుకుంటున్నారండి. ఆడికి అలాగే జరగాలరా. ఎంత దారుణం అండి ఇది. క్రైస్తవ్యంలో కూడా చచ్చింది, తగలబడింది. అందుకని మాట్లాడుతున్నా. నీ శత్రువుకు కీడు కలిగితే సంతోషించగా. ఈరోజు రకరకాల హత్యలు జరుగుతున్నాయి మన రాష్ట్రంలో. నేను డిసెంబర్ 31వ తారీఖున జనవరి 1వ తారీఖు చెప్పా, ఈ 2025 సంవత్సరంలో క్రైస్తవానికి హింసలు ప్రారంభించబడతాయి. అట్ ద టైం ఉద్యమం కూడా మనం చూడబోతున్నాం. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఈ రెండు కలగలిపి కనబడబోతున్నాయి. ఉద్యమాన్ని మనం చూడబోతున్నాను మీకు చెప్పాను నేను. ఈ వారంలోనే రాజమండ్రి దరిదాపులో కొంతమూరు అనే హైవే పక్కన ఒక పాస్టర్ డెడ్ బాడీ దొరికింది. మీ అందరికి తెలిసే ఉంటుంది, ప్రవీణ్ పగాడాల. ఈయన ఒక చక్కని సువార్థికుడు,
పాస్టర్ గారు కాదు, సువార్థికుడు. ఎందుకంటే రక్షణ ఛానల్లో చక్కని డిబేట్ చేస్తాడు. మన దేశంలో మతపరమైన ఉన్మాదం ఎక్కువ అవుతుంది. మతపరమైన ఉన్మాదం. మనిషికి మత పిచ్చి ఉండకూడదు. ఈరోజు మత పిచ్చి ఉన్నాడు ఎలా చూస్తాడు తెలుసా? ఈడు క్రైస్తవుడురా, ఈడు బుద్ధిస్టు, ఇతను జైను, ఇతను ముస్లిము, ఇతను హిందువు. మనిషిని మనిషిగా చూడడం మానుకున్నాడు మనిషి. ఇది మతోన్మాదం. ఈ మతోన్మాదం ముసుగులో కొన్ని దారుణాలు జరుగుతున్నాయి. మారణ హోమాలు. 2, రాజకీయ హత్యలు. ఏం చెప్పండి? రాజకీయ హత్య. వీడు మన పార్టీ కాదురా, వీడు సొంత తమ్ముడేగా, సొంతోడేగా. అసలు కడుపుకి అన్నం తిన్నారా, గడ్డి తిన్నారా? నువ్వు కడుపుకి అన్నం తినే వ్యక్తి అయితే ఆ నిమిషంతో అయిపోవాలండి. జాగ్రత్తనండి. పల్లెటూరులో ఏదన్నా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది, ఒక పార్టీ కాదు, వేరు పార్టీలు అనుకోండి, దాన్ని రాజకీయంగా మార్చేస్తున్నారు. రాజకీయపు రంగు. అరే తిక్కలోడా, నీకు తెలిసింది అదే. పొలిటికల్ ఇష్యూ ఉన్న మర్డర్స్లో అసలు పొలిటికల్ ఇష్యూ కనబడకుండా ప్రీ ప్లాన్డ్గా జరిగిపోతుంది. తిక్కల ఆలోచన తప్ప ఏముంది చెప్పు నీకు? తిన్నది ఒంటికి పడితే సక్కన ఆలోచనలు వస్తాయి, పేగులు పడితే వచ్చే ఆలోచనలు ఇవి. కడుపుకి అన్నం తింటున్నావా, బిర్యానీ తింటున్నావా అంటాను నేను. ఈరోజు చాలామంది పొలిటికల్ లీడర్స్ కూడా అతను మన పార్టీ కాదు, అతని పథకాలు ఉండకూడదు. అసలు ప్రభుత్వం అన్నది ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి, అంతే. అతను నాకు ఓటేశాడా లేదా తర్వాత సంగతి. నీ మంచితనం బట్టి తన ఆలోచన మార్చుకోవచ్చు. ఈరోజు దరిద్రులు కార్యకర్తలుగా పిలబడతా పల్లెటూరులో తగాదాలు గందరగోళం లేపుతున్న పరిస్థితులు. ఒక తండ్రిగా గద్దిస్తున్నాను నేను చెప్పకపోతే ఇంకెవడు చెప్తాడు? దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేనేదో ఉద్రేకంతో చెప్పట్లే, సందర్భాన్ని బట్టి మాట్లాడుతున్నా. నువ్వు నాకు ఒక కథలే రాయి, పుస్తకాలే రాయి. నేను ఏ పార్టీకి సంబంధించినోని కాదు, నేను హోల్ యేసయ్య పార్టీ. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు నాకు ఏదైనా రంగు వేయాలనుకుంటే తిరిగి నీకు రంగు పడుద్ది. నాకు లేదు, దాని కొరకు ఆనవాళ్ళు కూడా వదిలిపెట్టా నీకు. పొలిటికల్ ఇష్యూ ఉన్న మర్డర్స్లో అసలు పొలిటికల్ కనబడతలే. ఇదేమన్నా కుటుంబ తగాదాలా, గెట్నోడు చేసాడా అని. నీవేమో గెట్టగా తగాదాలు పెట్టుకొని దాన్ని రాజకీయం రంగుపోతుంది. నీ తెలివి తక్కువతనం అది. కానీ ప్రీ ప్లాన్ మర్డర్స్ ఉన్నారా నాయన. నూతులో కప్పలాగా ఏడిసే రకాలకు వచ్చే ఆలోచనలు అవి. జీవితాలని, కుటుంబాలని సమూల నాశనం చేసే మనుషులకు వచ్చే ఆలోచనలవి. వక్రజనం, వక్ర ఆలోచన ఇందులో ఉండకూడదు. ఎంత దారుణం అండి. ఒక మాట చెప్పంటారా? యేసు ప్రభుని సిలువేసింది ఎవరు? ఒక్క మాటలో చెప్పండి. మతం, యోధా మతం. పిలాతు ఏమన్నాడు గవర్నరు? ఆయనలో ఏ పొరపాటు కనబడతలేదు, ఆయనలో దోషం కనబడతలేదంటే సిలువేయాలి, సిలువేయాలి కేకలేశారు. మతోన్మాదం. మన శత్రువే చచ్చిపోయినా కూడా అయ్యో అలా జరిగింది, అయ్యో పాపం అని సానుభూతి ప్రకటిస్తాం. కానీ ఆశ్చర్యం ఏంటి తెలుసా? ఈ మతోన్మాదం ఎంత 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 ఘాతుకానికి చేరింది అంటే ఒక అతను అంటాడు, చూడండి, నేను వీళ్ళు ఎవరు విమర్శించట్లే, మనిషిగా పుట్టినోడికి ఆలోచనలు పెడితే బరాబర్ సెట్ అవుతుంది. అయితే రీసెంట్ ఇప్పుడు ఆయన చనిపోయారు కదా, అయితే కొంతమంది చంపేశారు లేదా యాక్సిడెంట్ అయింది అంటారు. ఏం చెప్తాను? నేను 100% చెప్తున్నా, యాక్సిడెంట్ అయితే కాలేదు, మా హిందువులే రామ్ పడిచేసారు. ఎందుకని ఇతగాడు ఎట మాట్లాడితే ఒక ఆమె ఇంకా మరి దారుణం పాటే పాడుతుంది. దౌష్టికత్వం ఇది. అయితే ఈరోజు ఎవరి గురించి ఉన్నాడు కదా, పాడగాడు పగడాళ్ళు పగిలిందా ముత్యాలు దోల నీరిందా. వీడికి బాగా
ఎంత దారుణం అండి. వక్రజనం వదిలిపెట్టడు, క్రైస్తవ్యంలో ఉన్నా కూడా వదిలిపెట్టడు. దేవుడు మతాన్ని చూసి కథల్లో, దేవుడు మతాన్ని చూసి కులాన్ని చూసి కథల్లో. ఎంత దారుణం అండి. అసలు మతోన్మాదం ఎంత పేటరేగి, మన భారతదేశం మత ఛాందస్యవాదుల చేత చెలరేగుతూ ఇంత కిరాతక స్థాయిలోకి పోవడానికి ఫస్ట్ ప్లేస్లోకి వచ్చేసింది. మణిపూర్, కొన్ని దేశాల్లో మతోన్మాదం. మతాన్ని బట్టి మనిషిని ప్రేమించొద్దు. అసలు నేను అంటాను, ఆ మతోన్మాదం నీ మనసులోకి వస్తేనంట అసలు నువ్వు దేవుని బిడ్డవే కాదు, నువ్వు మనిషివే కాదు, మృగంగా మారిపోతున్నాడండి. ఒక గవర్నర్ నిలబడి ఈయనలో ఏ లోపం లేదన్నప్పుడు మతోన్మాదం కేకలేసిదేమని గొడ్డలు చింపుకుంది, సిలువేయండి సిలువేయండి అని. వక్రపు ఆలోచనలు అంటే నీ పగవాడికి హాని కలిగిన నువ్వు మనసులో సంతోషించడం, సెటైర్లు వేయడం, డైలాగులు వేయడం, ఆనందపడడం చేస్తే దేవుని కోపం నీ మీద దిగుద్ది. ఈ దైవజనుడు అందరికిలాగా రెచ్చిపోయి రెచ్చగొట్టే విధానాలు ఏమి చేయడు. జస్ట్ రక్షణ ఛానల్లో కూర్చొని ఈ మతపరమైన చర్చా వేదికలు పెట్టుకొని ఎట్లా ఉంది మీ పుస్తకంలో అని వాళ్ళు మన పుస్తకం కోసం వాళ్ళు చెబుతారు. ఎట్లా రకరకాల వాదనలు, మతోన్మాదపు ఆలోచనలండి, రాజకీయపు హత్యలు, చాలా దారుణం. ప్రేమతో సహించాలి, భరించాలి, ప్రేమతో చెప్పాలి. కనుక మనసు కలిగి మాట్లాడుతున్నా నీతో, మనసు కలిగి ఆలోచన చేయి. కానీ అద్భుతం అండి, మతోన్మాదపు ఆలోచన లేని ఆ ప్రవీణ్ పగడాల గారి భార్య జెసికా పగడాల గారు చక్కని అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చారు. నా భర్త ఒకవేళ చంపబడితే నేను వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించేస్తున్నాను. భార్య జెసికా తాజాగా స్పందించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఇంతమంది నా భర్త కోసం ఉన్నారు, నేను ఎవరిపైనా పగ తీర్చుకోను, అందరినీ క్షమించాను. నా భర్త చాలా మంచివాడు, తనను హత్య చేసిన వాళ్లను కూడా క్షమించే అంత మంచివాడు. నా భర్త బాటలోనే మేం నడుస్తాం అని ఆమె తెలిపారు. ఒకటే చెప్పింది, ఒకవేళ నా భర్త చంపబడితే వాళ్ళని క్షమించేస్తున్నాను. నిజంగా అందరూ అనుకున్నారా మైకి తీసుకొని మీడియా ముందల నా భర్తను దారుణంగా చంపారు, ఇది హత్య అని చాలామంది మీరు అంటున్నారు కదా, మీరు ఇలా వదిలిపెట్టకండి, రాస్తా రోకులు చేయండి, క్రైస్తవానికి న్యాయం జరగాలి, ఈరోజు నా భర్తకి ఎలా జరిగింది మరొకరికి జరగదని మేము ఎట్లా అనుకునేది అని చెప్పేసి అటువంటి మాటలు వస్తాయేమనుకున్నారు. కానీ అవంటది నేను వాళ్ళని క్షమించేస్తున్నాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చప్పలు కొట్టి స్తోత్రం చెప్పి హల్లెలూయా. వాళ్ళ కూతురు కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చింది, మా నాన్న చంపేశారు, మాకు నాన్న లేకుండా చేశారు, మేము అనాథులం అయిపోయాం అని బిక్కు బిక్కు ఏడ్చే ఆ డైలాగులు కానీ ఏమీ లేవు. నా తండ్రి దేవుని కొరకు హతసాక్షి అయిపోయాడు, నా తండ్రి చేసిన సేవను మేము కొనసాగిస్తామని ఆ పిల్లలు చెబుతున్న ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. వక్రపు ఆలోచనలు ఎందుకు పడుతున్నాయి నీకు? వంకర ఆలోచనలు ఎందుకు పడుతున్నాయి? పక్క వాళ్ళని నాశనం చేయాలన్న ఆలోచనలు నీ మనసులో పెట్టుకోవడమే కాకుండా వాళ్ళకి నష్టం జరిగితే ఎందుకు డైలాగులు వేస్తున్నావు, సంతోషపడుతున్నావు? ఆకాశమందున దేవుడు చూస్తున్నాడన్న ఆలోచన నీకు లేదా? తగిన తీర్పు దేవుడు తీరుస్తాడన్న ఆలోచన లేదా నీకు? ఈ మోయాబీయుల్ని దేవుడు అంగీకరించకపోవడం కారణం అది. ఎక్కడున్న మీలో ఎవరన్నా ఇదే బుద్ధి కలిగి ఉంటే మిమ్మల్ని దేవుడు అంగీకరించట్లేదని తెలుసుకో. దేవుడు మిమ్మల్ని ఒప్పుకోలేడు. నేను యేసు రక్తంలో కడగబడ్డాను, బాప్తిసం తీసుకున్నాను, ఆత్మహత్య ఆ రకం ఎగురుతాను, నువ్వు ఏదని ఆశనై
పక్క వాళ్ళకి నష్టం జరిగినప్పుడు అది నీ శత్రువు అయితే సంకలు కొట్టుకోవడం, సంబరాలు చేసుకోవడం, వ్యవహారం చేస్తే దేవుడు తొక్కి నారదెత్తాడు. యాసలాడొద్దు. మై హంబుల్ రిక్వెస్ట్ టు ఎవ్రీవన్, దేవుని ఎదుట నువ్వు యాసలాడాలని చూస్తే తొక్కి నారదెత్తాడు. స్వార్థపూరితమైన ఆలోచనలు దేవుడు ఎప్పుడు బలపరచడు. ఏమండి, నేను సేవ చేస్తున్నా, ఏమండి పక్కోళ్ళు సేవలు పాడు చేస్తా, పక్కోళ్ళు సేవలు నాశనం చేస్తా, నేనేదో ఎరగబోడిచే వాళ్ళు ఫీల్ అయితే దేవుడు మెచ్చుకునే సేవేనా? పక్క సంఘాలను పాడు చేస్తా. ఈరోజు క్రైస్తవ్యంలో ఒకటి దరిద్రం పోలేదండి. పక్క చర్చీల వాళ్ళ మీద మనం రాళ్ళేస్తాం, మనం ఏదో పరిశుద్ధులు లేక. ఈ దరిద్రపు ఆలోచనలు మానుకోవాలి మనం. దేవుడు ఎప్పుడో నిన్ను తృణీకరించడం సంగతి నీకు అర్థం కావట్లే. బతికి ఉన్న పేరు మాత్రం ఉంది, కానీ నువ్వు చచ్చినోడివే, చచ్చిన దానివే. పక్క చర్చీలండి ఈరోజు ఇదే దరిద్రం వచ్చింది. నేను దేవుని ఎదుట ఆనబెట్టి చెప్పగలను, అటువంటి వైఖరి నేను ఇంతవరకు బలపరచుకోను కూడా. ఎందుకంటే నా దేవుడికి అది ఇష్టం లేదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. పక్క సంఘాలను పాడు చేయాలని సేవకుల మీద, ఆ సంఘాలకి వెళ్ళే విశ్వాసుల మీద సెటైర్లు వేసే పాడు బుద్ధి. అసలు ఏం భక్తి అదంట, నేను పనికిమాల భక్తి ఎందుకు అంట. నేను మతపరమైన ఆలోచనలు, ఈరోజు రాజకీయ హత్యలు, మతోన్మాద హత్యలు, పరువు హత్యలు, ఈ మూడే మిగులుతున్నాయి రాష్ట్రంలో. మనం దేవుని పిల్లలం, మనలో అటువంటి ఆలోచన తాగకూడదు. అటువంటి వాళ్ళ కొరకు మనం చేతులెత్తి ప్రార్థన చేయాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మన దేశాన్ని దేవుడు భద్రపరచునుగాక, మన రాష్ట్రాన్ని దేవుడు భద్రపరచునుగాక.